ఆటల పోటీలా మేమంటే మేమని పోటీలు పడతారు. ఉత్తగ్ కాదు కదా, గెలిచిన వాళ్ళకు ప్రైజులు ఇస్తారు. మరి సేమ్ అట్లనే దందాల గిరాయికి పెంచుకుంటానికి దుక్నాల ముంగట ఆఫర్లు పెడుతుంటారు. 50-50 డిస్కౌంట్ అని, 3 కొంటే 1 ఫ్రీ అని బోర్డులు పెడితే పబ్లిక్ ఎగబడతారు. 5 రూపాయల నోట్లు, పాత 10-20 పైసలు, రూపాయి నోట్లు తెస్తే సుత బిర్యానీ ఇస్తామని ఆఫర్లు పెడతారు. కానీ ఇడా పుక్కట్ల తిండి పెట్టుడే కాదు, గెలిచిన వాళ్ళకు పంట వండే పోటీ పెట్టిండ్రు. ఎవరో గుంజుకున్నట్టే గట్ల దెబ్బ తింటారేందంటారా? బిర్యానీ గుమ్ము లచ్చ పట్టు అనే ఆఫర్ నడుస్తుంది. మరి 6 బిర్యానీలు తింటే లచ్చ, 4 తింటే 50,000, 3 తింటే 25,000 అని పోటీలు పెడితే గీ తీర్ల దరఖాస్తు పెట్టుకున్నారు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్లా. ఈ రెస్టారెంట్ వాళ్ళు గిరాకీ పెంచుకుంటానికి తాపకో ఇకమత్ చేస్తారట. ఈ తాపకిట్లా పోటీలు పెట్టిర్రు అన్నట్టు. ఇక ఒక్కొక్కరు ఎట్లా గుమ్ముతుర్రో చూడుర్రి. వారేవా అక్కలు సుత దిగిర్రు. ఇంతంత దీన్ని దిక్కులు చూస్తుంది అక్క. అయితే లేనట్టున్నది. ఇక గీ కాక చూడు రీ, దంచుడు. ఇంతకెవరు గెలిచిర్రు అనేది పక్కకు పెడితే అందరు రెండో జాగాలో నిల్చున్న కాక గురించే మాట్లాడుకుర్రులా. ఎందుకంటే మనోడు పోటీలకు దిగింది బిర్యానీ గుమ్ముదామని కాదు, కొడుకు దవకండ్ల ఖర్చుల కోసానికి. అగో చెప్ప తిన వరకు తక్లీఫ్ అవుతున్నట్టుంది, తనలాడుతుండు. కానీ ఏమన్నీ కమత్ చేసిర్రా? గెలిచిన వాళ్ళకి ఇస్తామన్న 1,75,000 వాళ్ళు తిన్న బిర్యానీలకు 10,000 వేసుకున్నా 2 లక్షలకు మించది. కానీ కోట్లు పెట్టినారా అనంతగా దేశం అంతా పబ్లిసిటీ కొట్టేసిర్రు పో.